వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ జాను సిస్టర్స్ 8686 అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ రోజు ఈ వీడియోలో సాబుదానా మిక్చర్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇది నార్మల్ సాబుదానా కాదనమాట. సమ్మర్ వచ్చేసింది, పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ అయితే చేసి పెట్టాలి కదా. అందులో ఇది ఒకటి అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము. మనకు కావాల్సినవి సాబుదానా, శనగపప్పు, పల్లీలు, కొంచెం కరివేపాకు. ఇక్కడ సాబుదానా కూడా, ఇది సాబుదానా అంటే నార్మల్ సాబుదానా కాదనమాట. ఇది నైలాన్ సాబుదానా. బయట మార్కెట్లో అయితే దొరుకుతుంది, డిమార్ట్లో కూడా అలా దొరుకుతుంది. ఇప్పుడు నేను చూపించేవి ఇవి సగ్గుబియ్యము. మనం పాయసంకి అయితే చేసుకుంటాము. దీన్నే సగ్గుబియ్యం అండ్ సాబుదానా అని కూడా అంటారు. ఇది నైలాన్ సాబుదానా అంటే బయట దొరుకుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ సాబుదానాతో అయితే మిక్చర్ అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ ఐటమ్స్ తోటే మనకు మిక్చర్ ప్రిపేర్ అవుతుంది. ముందైతే ఇక్కడ కడాయి పెట్టేసుకొని ఇలాంటి జాలిగింట అయితే ఒకటి తీసుకోండి. ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇందులోనే పల్లీలు అయితే వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు అయితే వేసాను. మీరు ఎక్కువ కావాలి అనుకుంటే మిక్చర్లోకి వేయటానికి అనమాట. ఇది ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఒక కప్పు సాబుదానాకి ఒక 2-3 టేబుల్ స్పూన్ అయితే పల్లీలు తీసుకున్నాను. ఇలా జాలిగంటలో వేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది స్టీల్‌దనమాట. ఇలాంటి గెరిటైతే చాలా ఈజీగా ఉంటుంది మనకి చేసుకొని గూడా. ఇప్పుడు పల్లీలైతే వేగిపోయాయి, పక్కన పెట్టేసాను. దీంట్లోనే శనగపప్పు, తినే శనగపప్పు వేసాను. పచ్చెనగపప్పు కాదు, తినే శనగపప్పు. ఇవి గూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా హీట్ అయ్యి ఉండాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం సాబుదానాని తీసుకుందాము. నైలాన్ సాబుదానా అని అంటాం వీటిని, గుర్తుపెట్టుకోండి. నార్మల్ సాబుదానా కాదు. ఇవి మొత్తము ఇందులోనే వేసేసాము. మనం వేసిన వెంటనే పొంగుతుంది కదా అంటే మనకి క్రిస్పీగా రాదనమాట. వేసిన వెంటనే పొంగినా కానీ క్రిస్పీగా రాదు. ఇది నానబెట్టే పని లేదు, మనం వాష్ చేసే పని లేదు. డైరెక్ట్‌గా దీంట్లోనే వేసేయొచ్చు. ఇది కనీసం ఒక 10 మినిట్స్ అన్నా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయకపోతే బాగా ఉబ్బిపోయినాయి కదా అని, పొంగిపోయినాయి కదా అని మనం వెంటనే తీసాము అంటే పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల మాత్రం అస్సలు ఉడకదనమాట. ఫ్రై అనేది అవ్వదు. కనీసం ఒక 10 మినిట్స్ అన్నా ఫ్రై చేసుకోవాలి. వెంటనే పొంగిపోయింది కదా అని తీసాము అంటే మనం తినేటప్పుడు పంటి కింద నలగదనమాట. లోపల పచ్చిగా ఉంటుంది. అట్లీస్ట్ 10 మినిట్స్ అన్నా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం అప్పటికప్పుడు కావాలంటే స్నాక్స్ ఇలా సాబుదానా, నైలాన్ సాబుదానా తెచ్చుకొని స్నాక్స్ అయితే తీసుకోవచ్చు. అవి తీసి పక్కన పెట్టుకున్నాక కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదనమాట మనకి. చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీంట్లో లైట్‌గా మనం చప్పగా ఉంటాయి ఇవి. లైట్‌గా ఉప్పు, కారం చల్లేసుకుందాం. టేస్ట్‌కి తగ్గట్టు చల్లుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు కారము. నేను కొంచెం అయితే వేస్తున్నాను. పల్చగా తినేటప్పుడు క్రిస్పీగా, స్పైసీగా, సాల్టీగా. సాల్టీ అంటే ఎక్కువ కూడా సాల్ట్ వేయట్లేదు. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇవి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా. ఫ్రై చేసి పెట్టుకున్న తినే శనగపప్పు, పల్లీలు గూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఉప్పు, కారం కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం చేత్తోటి కలుపుకుంటే ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉప్పు, కారం కలుపుకోవాలనమాట. అప్పుడే మనకి ఈ సాబుదానాకి ఉప్పు, కారం అనేది పట్టేస్తుంది. మరీ వేడి మీద గాదు, కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో కలిపేసుకోవాలి. మొత్తం కలిసిపోయిన తర్వాత వేరే ప్లేట్‌లోకైతే తీసేసుకున్నాను నేను. దీంట్లోనే ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు గూడా ఏసేసాను. చాలా క్రిస్పీగా ఉంటుంది కరివేపాకు గూడా. చూసారు గదా! నచ్చిందా వీడియో? టేస్టీగా, ఈజీగా అప్పటికప్పుడైతే మనం ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ చేయండి మన వీడియోకి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బై. కీప్ సపోర్టింగ్ మీ.